వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి ఇలా చేయకండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ పెండింగ్ జాబితా పరిశీలన చేస్తుండగా ఒక అంశాన్ని గమనించడం జరిగింది అని పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం ఫిబ్రవరి 20న ఒక ఫ్యామిలీ పెన్షనర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సమర్పించారు. అయితే వారు ఈ సంవత్సరం డిఫాల్టర్గా ఉన్నారు. వారి సమాచారాన్ని తెలుసుకోగా సదరు ఫ్యామిలీ పెన్షనర్ 2024 మార్చి నెలలో మరణించినట్లుగా తెలిసింది. అనగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మరణించారు. కానీ వారి వారసులు సదరు ఫ్యామిలీ పెన్షన్ మరణ వార్తను సబ్ ట్రెజరీ వారికి తెలియకుండా దాచి అప్పటి నుంచి వారి పెన్షన్ను డ్రా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చనిపోయిన సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ మరణ విషయాలను సబ్ ట్రెజరీ అధికారులకు తెలియజేయకుండా ఈ విధంగా పెన్షన్ డ్రా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు ఫైల్ చేయటం, వారు డ్రా చేసిన మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయటం వంటివి జరుగుతాయి. సదరు డ్రా చేసినటువంటి వారు పోలీస్ కోర్టు కేసులో కూడా చిక్కుకొని ఇబ్బందులు పట్టడం కూడా జరుగుతూ ఉంది. సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పెన్షన్ పొందుతూ మరణించినచో సదరు మరణ వార్తను వారి వారసులు పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారికి వెంటనే తెలియజేయాలి. అట్టి వారి పెన్షన్ సబ్ ట్రెజరీ అధికారులు ఆపివేస్తారు. వారికి రావాల్సిన లాంగ్ టర్మ్ అరియర్సు, పునరల్ ఛార్జీలు వారి వారసులకు నిబంధనల మేరకు చెల్లించడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత వారి పేరున్న పెన్షన్ డ్రా చేయటం, బ్యాంకు ఖాతా నుండి ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయటం వంటివి నిబంధనలకు విరుద్ధం. సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన తర్వాత అర్హత కలిగిన ఫ్యామిలీ పెన్షనర్ కనుక ఉన్నట్లయితే వారికి ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుంది. ఈ విషయాలు మనకందరికీ తెలిసినవే అయినప్పటికీ ఇంకనూ కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం మన సాటి పెన్షనర్స్కు ఇటువంటి అంశాలపైన అవగాహన కలిగించడం ఎంతైనా అవసరం. ఇంకనూ ఎవరైనా గనక పెన్షనర్స్ తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి నెలాఖరులోపు వారి సబ్ ట్రెజరీ అధికారులను కలిసి మాన్యువల్గా సమర్పించాలి. లేకపోతే మార్చి తర్వాత నుంచి వారికి పెన్షన్ ఆపివేయబడుతుంది.